సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఎప్పుడు ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. స్టార్ కిడ్స్ అయినా, బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఫైనల్ గా టాలెంట్ సరైన కాన్సెప్ట్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. టాప్ యాంకర్ సుమ, యాక్టర్ రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల ఇప్పుడు ఇదే ఫార్ములాను నమ్ముకున్నాడు. హీరోగా చేసిన మొదటి 2 సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ తన 3వ సినిమాతో మాత్రం ఏకంగా టాలీవుడ్ నే ఆకర్షించే ఒక క్రేజీ ప్రాజెక్ట్ తో వస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తే ఒక యంగ్ హీరో వెనుక ఇంత భారీ టీం ఎలా సెట్ అయింది అనే ఆశ్చర్యం కలక్కమానదు. రోషన్ కనకాల బబుల్ గమ్, మోగ్లీ అనే సినిమాలతో హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేశాడు. యాక్టింగ్ పరంగా రోషన్ కి మంచి మార్కులే పడ్డా కమర్షియల్ గా ఆ సినిమాలు వర్కౌట్ కాలేదు. ఒక హీరోకి మొదటి 2 సినిమాలు ఫ్లాప్ అయితే 3వ సినిమా అనేది కత్తి మీద సాము లాంటిది. ఇక్కడే రోషన్ ఒక రిస్క్ తో కూడిన కానీ గట్టిగా వర్కౌట్ అయ్యే ప్రయోగానికి రెడీ అయ్యాడు. అదే సైన్స్ ఫిక్షన్. ఒక డిఫరెంట్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రొమాంటిక్ కామెడీ మరియు ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి తన 3వ సినిమాని స్టార్ట్ చేశాడు రోషన్ కనకాల. సాధారణంగా సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ కాన్సెప్ట్స్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు విఐ ఆనంద్. ఎక్కడికి పోతావు చిన్నవాడా, డిస్కో రాజా లాంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు ఆనంద్. ఇప్పుడు రోషన్ కనకాల కోసం స్వయంగా విఐ ఆనంద్ ఒక వినూత్నమైన కథను అందించడమే కాదు, ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాడు కూడా. ఇక ఈ సినిమాతో విజయ్ కే కమ్మిశెట్టి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. విఐ ఆనంద్ మార్క్ కథకు విజయ్ విజన్ తోడైతే స్క్రీన్ మీద ఒక సరికొత్త ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ అవ్వటం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. అయితే ఈ సినిమాకి సంబంధించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అతిపెద్ద విషయం సినిమాటోగ్రాఫర్. దర్శకధీరుడు రాజమౌళి సినిమాలకు ప్రాణం పోసే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ బాహుబలి, RRR లాంటి సినిమాలకు పనిచేసిన లెజెండరీ డిఓపి కేకే సెంథిల్ కుమార్ ఈ ప్రాజెక్ట్ కి వర్క్ చేస్తున్నాడు. సెంథిల్ కుమార్ లాంటి ఒక టాప్ టెక్నీషియన్ ఒక 3వ సినిమా చేస్తున్న యంగ్ హీరోకి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు అంటే ఆ కథలు ఎంత దమ్ము ఉండి ఉండాలి, విజువల్స్ కి ఎంత స్కోప్ ఉండి ఉండాలి. ఈ ఒక్క నిర్ణయంతో ప్రాజెక్ట్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన ఈ హై కాన్సెప్ట్ ఎంటర్టైనర్ కి సెంథిల్ కుమార్ వర్క్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇక ఈ సినిమాలో రోషన్ కి జోడీగా గహజీ షిజు కున్నత్ అనే కొత్త హీరోయిన్ పరిచయం అవుతోంది. ఎంటర్టైన్మెంట్ కి ఏ మాత్రం లోటు లేకుండా టాలీవుడ్ టాప్ కమీడియన్స్ సత్య, సుదర్శన్ అలాగే రవితేజ, నన్నిమాల ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉన్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ముఖ్య అతిథిగా హాజరై తొలి క్లాప్ కొట్టారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఏది ఏమైనా తన కెరీర్ కి ఎంతో కీలకమైన ఈ సమయంలో కమర్షియల్ ఫార్ములాను పక్కన పెట్టి ఒక భారీ హై కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్ ని ఎంచుకోవటం రోషన్ గట్స్ కి నిదర్శనం. విఐ ఆనంద్ కథ, సెంథిల్ కుమార్ విజువల్స్, భారీ విఎఫ్ఎక్స్ తో రాబోతున్న ఈ సినిమాతోనైనా రోషన్ కనకాల కోరుకుంటున్న ఆ కమర్షియల్ బ్రేక్ దక్కుతుందేమో చూడాలి.